హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్ నుంచి మ్యాట్రిక్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాము. సో మనకు ఎవ్రీ ఇయర్ మ్యాట్రిక్స్ నుంచి అయితే కన్నా 5 మార్క్స్ అయితే వస్తాయి గైస్. సో అది కూడా ఈ మ్యాట్రిక్స్ చాప్టర్ అంటేనే చాలా ఈజీగా ఉంటుంది మ్యాథ్స్లో. సో మీరు ఇవి ఇంకా మీకు చాలా సింపుల్ వర్షన్లో అయితే కన్నా నేను మీకు అర్థమయ్యే విధంగా అయితేనే నేను చెప్తాను. సో నేను ఈ వీడియోలో అయితే కన్నా మీకు టాపిక్, అలాగే దానికి షార్ట్ కట్స్, ట్రిక్స్, టిప్స్, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే కన్నా మనం సాల్వ్ చేద్దాము. సో ఈ కాన్సెప్ట్ అయితే కన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఖచ్చితంగా అయితే కన్నా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈ టాపిక్లో అయితే కన్నా మీరు సాల్వ్ చేసేకైతే రెడీ అయిపోతారు గైస్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పుకుంటున్నామంటే అడ్జాయింట్ అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో మనం అడ్జాయింట్ గురించి చెప్పుకుంటాము, అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి చెప్పుకుంటాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏందో చూద్దాం గైస్. సో అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ద అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ ద కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ మ్యాట్రిక్స్. సో అంటే ఇప్పుడు మనకు ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి మనము కో ఫ్యాక్టర్స్ అనేవి కనుక్కుంటాం. అదే ఇక్కడ చెప్తున్నాము, అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ మ్యాట్రిక్స్. సో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒరిజినల్ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్కి మనం కో ఫ్యాక్టర్స్ కనుక్కొని మనం దాన్ని పెడితే అది వచ్చేదే మనకి ఏమొస్తుంది, కో ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అలాగే దాన్ని మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ట్రాన్స్పోజ్ చేసామంటే వచ్చిన దాన్ని, సో అదే మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. సో మనం దీనికోసం ఏం చేస్తాము, ఫస్ట్ ఉన్న ఒరిజినల్ మ్యాట్రిక్స్లో నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనము కో ఫ్యాక్టర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అయితే వస్తుంది. సో దాన్ని మనం జస్ట్ ట్రాన్స్పోజ్ చేసామంటే రోస్ని కాలమ్స్ గాను లేదా కాలమ్స్ని రోస్ గాను ఏదో ఒక విధంగా అయితే కానీ మనము మార్చి రాసినట్లయితే మనకు వచ్చేది అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇదైతే మనకు అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఫర్ n ఇంటూ n మ్యాట్రిక్స్ ద అడ్జాయింట్ ఈస్ డినోట్స్ యాజ్ అడ్జ్ ఆఫ్ ఏ అంటాం. సో దీన్ని అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇలా డినోట్ చేస్తాం, దీన్ని అడ్జాయింట్ ఆఫ్ ఏని. సో ఇదైతే కదా మనకు అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే కాన్సెప్ట్. సో దీనికి మనము అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ని కనుక్కోవడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏదో చూద్దాం. ఈ స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే కన్నా ఈజీగా అయితే కన్నా మ్యాథ్స్లో అయితే కన్నా మనము ప్రాబ్లమ్స్ అయితే దీని మీద వచ్చేటివి సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ చూసుకుంటే ఫైండ్ ద మైనర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనం మైనర్ కనుక్కోవాలి. ద మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద సబ్ మ్యాట్రిక్స్ ఫార్మ్డ్ బై రిమూవింగ్ ద రో అండ్ కాలమ్ ఇన్ విచ్ ద ఎలిమెంట్ లైస్. సో మనకు ఎక్కడైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్కి సంబంధించిన రోని కాలమ్స్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న స్మాల్ సబ్ మ్యాట్రిక్స్కి మనము డిటర్మినెంట్ కనుక్కుంటే వచ్చే వాల్యూనే అది మైనర్ వాల్యూ అవుతుంది. సో అదే దానికి కో ఫ్యాక్టర్ ఏంటంటే నెక్స్ట్ సెకండ్ స్టెప్లో కో ఫ్యాక్టర్ కనుక్కోవాలి. కో ఫ్యాక్టర్ అంటే ఏంది, -1 to the power of i plus j ఇంటూ మైనర్ వాల్యూ. సో మనం ప్రీవియస్గా అనుకున్న మైనర్ వాల్యూని ఈ -1 to the power of i plus jతో మనం మల్టిప్లై చేస్తే మనకు కో ఫ్యాక్టర్ వాల్యూ వస్తుంది. మనకు i అండ్ j ఆర్ ద రో అండ్ కాలమ్ ఇండిసెస్. సో మనము ఈ మైనర్ అండ్ కో ఫ్యాక్టర్ గురించి అయితే కన్నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే మనము చెప్పుకున్నాము. మీరు ఎవరైనా ఆ వీడియోస్ అయితే కన్నా చూడకపోతే ఆ వీడియోస్ చూసి అయితే కన్నా ఈజీగా ఎలా మైనర్ వాల్యూ కో ఫ్యాక్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలుసుకోండి గైస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, మనకు ఈ కో ఫ్యాక్టర్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. సో ఈ ప్రతి ఒక్క వాల్యూకి మనం కో ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత మనకు ఒక మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేసామంటే మనకు అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది వచ్చినట్లు. ఆఫ్టర్ అప్టైనింగ్ ద కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ టేక్స్ ఇట్స్ ట్రాన్స్పోజ్. దిస్ ట్రాన్స్పోజ్డ్ మ్యాట్రిక్స్ ఈజ్ ద అడ్జాయింట్ ఆఫ్ ద ఒరిజినల్ మ్యాట్రిక్స్. ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్సే మనకు అడ్జాయింట్ ఆఫ్ ద ఒరిజినల్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇలా మనం జస్ట్ 3 సింపుల్ స్టెప్స్లో అయితే కానీ మనం సాల్వ్ చేసేయచ్చు. సో మీకు ఇంకా బాగా డైరెక్ట్గా కో ఫ్యాక్టర్ అనుకునే ట్రిక్స్ మీరు ఆ వీడియోలో చూసి వచ్చారంటే కన్నా మీకు ఓన్లీ 2 స్టెప్స్లోనే మీకు అయితే కన్నా ఈజీగా అయితే కానీ ఆన్సర్ అయితే కనుక్కుంటారు గైస్. సో ఇలా అయితే కన్నా మనం అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్గా అయితే తీసుకొని మనం అయితే కన్నా సాల్వ్ చేద్దాం. సో అడ్జాయింట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ చూసుకుంటే గివెన్ మ్యాట్రిక్స్ మనకు A = 1 2 3 0 1 4 5 6 0 అయితే ఇచ్చాడు. సో దీనికి మనం అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు ఫస్ట్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంది, ఫైండ్ ద మైనర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ దట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద సబ్ మ్యాట్రిక్స్ ఆబ్టైన్డ్ బై రిమూవింగ్ ద రెస్పెక్టివ్ రోస్ అండ్ కాలమ్స్. సో మనం ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనము మైనర్ వాల్యూస్ అయితే కనుక్కుందాం గైస్. సో నేను ఒకదానికైతే కానీ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మైనర్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలనేది. అలాగే మనం అన్నిటికైతే కానీ కనుక్కోవచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మైనర్ ఆఫ్ ఎలిమెంట్ A11 అంటే ఫస్ట్ వాల్యూలో దీనికి మనము 1కి ఈ 1కి మైనర్ వాల్యూ ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో మైనర్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఉన్న వాల్యూని దాంతో డిటర్మినెంట్, సో రిమైనింగ్ వాల్యూ ఆ రోని కాలమ్స్ని రిమూవ్ చేసి ఉన్న దాంతో మనం డిటర్మినెంట్ కనుక్కుంటే మనకు వచ్చే వాల్యూనే మైనర్ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 1 × AD - BC. సో 0 - 24. సో మనకి ఎంత వస్తుంది, -24 అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే కనుక మనం మైనర్ వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ అలాగే
ఈ వాల్యూకి కనుక్కుంటాం 2కి 3కి 6 0కి 1కి 4కి ఇలా ఎంటైర్ అర్రేకి అయితే కనుక మనము మైనర్ వాల్యూస్ అయితే కనుక్కుంటాం. సో ఈ మైనర్ వాల్యూస్కి మనం కోఫాక్టర్ వాల్యూ యాడ్ చేస్తాం అంతే. సో ఈ కోఫాక్టర్ వాల్యూగా కావాలంటే ఎలా చేస్తాము, అప్లై -1 to the power of i plus j to get the cofactor of each element. సో కోఫాక్టర్కి నేను షార్ట్ కట్ ఏం చెప్పాను, ఈ 5 plus j వాల్యూ అనేది ఆడ్ ఉండిందనుకో, ఆడ్ ఉంటే డైరెక్ట్గా వచ్చిన మైనర్ వాల్యూకి మైనస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఈవెన్ ఉండిందంటే వచ్చిన మైనర్ వాల్యూకి ప్లస్ యాడ్ చేసుకుంటే ప్లస్తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే కనుక మనము ఈజీగా అయితే కనుక కోఫాక్టర్ అయితే కనుక్కోవచ్చు. సో అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, సో ఈ స్టెప్ని అయితే రిమూవ్ చేస్తున్నాం. డైరెక్ట్గా మనం మైనర్ వాల్యూస్ కనుక్కొని డైరెక్ట్గా అయితే కనుక కోఫాక్టర్ వాల్యూస్ని అయితే ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చిన దానికి రిజల్ట్కి మనం ఏం చేస్తున్నాం, సో ఇలా ప్రతి ఒక్క వాల్యూ వస్తుంది కాబట్టి, సో ఇది ఎక్కడ A11, సో 1 + 1 ఎంత ఈవెన్, సో 1 + 1 ఈవెన్ కాబట్టి ఇది నీకు దీనికి మైనర్ వాల్యూకి కోఫాక్టర్ ఏమవుతుంది, ఈవెన్ ఉన్నప్పుడు ఏమవుతుంది ప్లస్, సో ఈవెన్ ఉన్నప్పుడు ఉన్న వాల్యూనే వస్తుంది. సో అంటే -4 వస్తుంది కోఫాక్టర్ వాల్యూ. సో అదే ఇప్పుడు 1 + 2 అనుకోండి, 1 + 2కి వాల్యూ ఏదో ఎగ్జాంపుల్కి 22 వచ్చింది అనుకోండి. సో దీనికి ఏమవుతుంది ఈవెన్ కాబట్టి, సో ఆ ఆడ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఆడ్ వాల్యూకి ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో అప్పుడు మనకు -22 అవుతుంది. సో ఇలా మనకు డైరెక్ట్గా ఈ మైనర్ వాల్యూస్కి మనకు ప్లస్ మైనస్ యాడ్ చేసుకుంటూ వచ్చినామంటే అది ఆ i + j వాల్యూస్ని మనం సమ్ చేసుకున్నట్లయితే అవి ఆడ్ వచ్చినాయంటే మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి, i + j వాల్యూ ఈవెన్ వచ్చిందంటే ప్లస్తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు మనకు ఇలా అయితే కనుక మనకు కోఫాక్టర్ వాల్యూస్ అయితే వస్తాయి గైస్. సో ఇలా ప్రతి ఒక్క వాల్యూకి మనం కనుక్కున్నట్లయితే మనకు ఒక అర్రే అనేది అయితే ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా -24, -22, 6, 7, 8 ఎగ్జాంపుల్కి ఇలా వచ్చింది అనుకోండి, 8, 8, 8 ఇలా ఎగ్జాంపుల్కి ఇలా మనకు 3/3 మ్యాట్రిక్స్ ఇలా ప్రతి ఒక్కదానికి అనుకున్నప్పుడు మనకు ఇలా అయితే వస్తుంది. సో ఇలా వచ్చిందని మనం ఏం చేయాలి, నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ట్రాన్స్పోజ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఇది మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఏంది, రోస్ని కాలమ్స్గా రాయడమే మనకు ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఒక్కొక్క రోని అయితే కానీ మనము ట్రాన్స్పోజ్ చేసి ఇలా రోస్ అన్నట్లు మనం ఒక్కొక్క దాన్ని కాలమ్స్గా రాసామంటే అప్పుడు మనకు ఫామ్ అయ్యేది ట్రాన్స్పోజ్ అవుతుంది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో అప్పుడు మనకు ఈ వచ్చిన రిజల్టే మనకి ఏమవుతుంది అంటే అడ్జాయింట్ అయితే అవుతుంది ఒరిజినల్ మ్యాట్రిక్స్కి. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద కోఫాక్టర్స్ టేక్ ద ట్రాన్స్పోజ్ టు గెట్ ద అడ్జాయింట్. ఆఫ్టర్ ఫాలోయింగ్ ది స్టెప్స్ యూ విల్ గెట్ ద అడ్జాయింట్ మ్యాట్రిక్స్. అదే అయితే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకు 1 2 3 4 5 6 7 8 9 సో అనే ఒక మ్యాట్రిక్స్ అనేది అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వచ్చిందంటే, సో ఇది మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనుకుందాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇది వచ్చిందంటే దీనికి మనకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 1 2 3 ఈ రోస్ని ఇలా కాలమ్స్గా రాయాలి. నెక్స్ట్ 4 5 6 నెక్స్ట్ 7 8 9. సో ఇలా అయితే కనుక మనకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవుతుంది. జస్ట్ ట్రాన్స్పోజ్ చేసామంటే వచ్చే రిజల్టే మనకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇలా అయితే కనుక మనం 3 స్టెప్స్లో అయితే సాల్వ్ చేస్తాము. సో మీరు ఈ ట్రిక్స్ ఫాలో అయినట్లయితే మీరు జస్ట్ 2 స్టెప్స్లో అయితేనే కన్ఫర్మ్ ఈజీగా అయితే కనుక మీరు ఆన్సర్ అయితే ఫామ్ చేసుకుంటారు గైస్. సో ఇలా మీరు స్టెప్స్ని కూడా ఎలిమినేట్ చేసే స్థాయికి ఎదిగారంటే అప్పుడే మీరు ఈ చాలా తక్కువ టైంలోనే మీరు అయితే కనుక ప్రాబ్లమ్స్ నుంచి ఆన్సర్స్ అయితే గెస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీ టైంని మీరు ఎంత సేవ్ చేసుకుంటే మీకు అంత మంచిగా ఉంటుంది, అంత మంచి మార్క్స్ అయితే కనుక రావడం జరుగుతాయి గైస్. ఓకే, మనం ఇప్పుడు అడ్జాయింట్ కనుక్కునేది అయితే ఎలానో తెలుసుకున్నారు. సో నెక్స్ట్ మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, సో అంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అనమాట. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అనేది ఏందో చూద్దాం. సో ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆర్ సింప్లీ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై a to the power of -1. దీన్నే ఏ ఇన్వర్స్ అని కూడా అంటాము. అండ్ ఇట్ సాటిస్ఫై ద ఈక్వేషన్ a ఇంటూ ఏ ఇన్వర్స్ చేశారంటే అదేమొస్తుంది మనకు ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. సో దీన్నే మనం a ఇంటూ a-1 అన్నా a-1 ఇంటూ ఏ అన్నా కూడా రెండు మనకు సేమ్. సో వీటిలో అన్నిటి వాల్యూ మనకి ఏమొస్తుంది అంటే i వాల్యూ వస్తుంది. i అంటే ఏంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఎగ్జాంపుల్కి 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఓన్లీ డయాగనల్ వాల్యూస్ మాత్రం 1 ఉంటాయి, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ 0లు ఉంటాయి. సో ఇది మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనమాట. 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1. సో ఈ డయాగనల్ వాల్యూస్ మాత్రం 1లు ఉంటాయి, రిమైనింగ్ అన్ని 0s ఉంటాయి. దీన్నే మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. సో మనకు ఈ ఇన్వర్స్ మ్యాట్రిక్స్లో మనకు ఏమొస్తుంది అంటే ఏ ఒరిజినల్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే వస్తుందని మీరైతే గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇదైతే మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో దీనికి ఫార్ములా చూసుకున్నట్లయితే మనకు దీన్ని ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఫర్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ద ఇన్వర్స్ ఈజ్ గివెన్ బై. సో మనకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దానికి ఇన్వర్స్ ఎలా వస్తుంది అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో మనము అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎలా కనుక్కుంటామో చూసుకున్నాం ముందర. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనం కోఫాక్టర్ కనుక్కొని ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని మనము ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనకు అడ్జాయింట్ ఏ వస్తుంది. సో ఇక్కడ ఆ వచ్చిన మ్యాట్రిక్స్కి మనం 1/det ఆఫ్ ఏతో అయితే కనుక మనము
డివైడ్ చేసినట్లయితే కన్నా మల్టిప్లై చేసినట్లయితే కన్నా 1 డిటర్మినెంట్ ఆఫ్ ఏతో అప్పుడు మనకు వచ్చే రిజల్టే ఇన్వర్స్ ఆఫ్ ఏ వస్తుంది. సో ఇదైతే కన్నా మనకు షార్ట్కట్గా సింపుల్గా అయితే ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి గైస్. ఫస్ట్ మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కుంటాము, నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనుకుంటాము. సో ఈ రెండాటిని మనం మల్టిప్లై చేసినట్లయితే మనకు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అయితే వస్తుంది. సో దీనికైతే కన్నా ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం చూడండి గైస్. ఎగ్జాంపుల్ కూడా అయితే కన్నా సింపుల్గా అయితే అయిపోతుంది. సో మనకు ఫర్ గివెన్ మ్యాట్రిక్స్ ఏకి చూసుకున్నట్లయితే సో 1 2 3 0 1 4 5 6 0 అయితే కన్నా మనకు మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో దీనికి మనం డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎలా చేస్తాం? సో టు ఫైండ్ ద డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏకి ఫార్ములా ఏంది? 1 ఇంటూ ఫస్ట్ దీనికి కనుక్కుంటున్నాం 1 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తాం 1460తో. నెక్స్ట్ -2 ఇంటూ ఇక్కడ +2 ఉంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే +2 ఉంది. నెక్స్ట్ మైనస్ కాబట్టి -2 అవుతుంది. -2 ఇంటూ 0450 వస్తుంది. నెక్స్ట్ +3 ఇంటూ ఇవి సో 0156 వస్తుంది. సో వీటిని మల్టిప్లై చేసి మనం డిటర్మినెంట్ కనుక్కుంటే 1 ఇంటూ -24 -2 ఇంటూ -20 3 ఇంటూ -5 వస్తుంది. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? -24 + 40 -15. సో మనకు చేస్తే ఎంత వస్తుంది? డిటర్మినెంట్ వాల్యూ 1 వస్తుంది. సో ఇది మనకు ఫస్ట్ స్టెప్ డిటర్మినెంట్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంది? అడ్జాయింట్ కనుక్కోవాలి. సో అడ్జాయింట్ మనం ఎలా కనుక్కుంటాం? సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫాక్టర్ కనుక్కొని ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని మనము ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్సే వస్తుంది. సో ఇప్పుడు దాంతో దీన్ని మల్టిప్లై చేయాలి. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీంట్లో 1 2 3 4 5 6 వచ్చిందనుకోండి. 4 5 6 7 8 9 సో ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో 1/1 అంటే 1. సో దీంతో మనం ప్రతి ఒక్క దానికి అంటే 1తో అనేది డివైడ్ చేసామంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి అప్పుడు మనకు వచ్చే ఆన్సరే ఇది ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో అదే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకు రిజల్ట్ మ్యాట్రిక్స్ 2 5 6 7 8 9 8 7 6 అనుకోండి. సో ఇప్పుడు మనకు ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూ మనకు నాకు 5 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్కి. సో అప్పుడు నాకేంది? 1 డిటర్మినెంట్ ఆఫ్ ఏ కదా. సో 1/5 ఇంటూ దీంతో చేయాలి. సో దీన్ని నేను డైరెక్ట్గా ఎలా చేసేయచ్చు? ఇక్కడ 1/5 కాబట్టి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇది 1తో మల్టిప్లై చేస్తుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? డైరెక్ట్గా ఈ 1/5లో ఈ 5 అయితే ప్రతి ఒక్క ఎలిమెంట్కి నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది? ఈ వాల్యూస్లో ఎంత అయితే వస్తుందో క్యాన్సిల్ అయ్యి ఆ వాల్యూసే నాకైతే ఆన్సర్స్ అవుతాయి. సో ఇలా అయితే కనుక నేను ఈజీగా అయితే కనుక ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో అదే ఇక్కడైతే మనం చేసాము. సో డిటర్మినెంట్ కనుక్కుంటాం. డిటర్మినెంట్ కనుక్కొని తర్వాత అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కుంటాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎలా కనుక్కుంటాం? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసామంటే మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. సో ఇలా మనకు వచ్చిన డిటర్మినెంట్ వాల్యూని దాంతో అయితే కనుక మనం మల్టిప్లై చేసుకుంటే 1 డిటర్మినెంట్ వాల్యూని ఈజీగా అయితే మనకు ఏ ఇన్వర్స్ అయితే వస్తుంది. సిన్స్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ద ఇన్వర్స్ ఈజ్ సింప్లీ అడ్జసెంట్. సో మనకు ఈజీగా షార్ట్కట్ ఏంటంటే మనకు డిటర్మినెంట్ వాల్యూ 1 కాబట్టి మనకు అడ్జాయింట్ వాల్యూ ఏది వస్తుందో అదే మనకు ఇన్వర్స్ వాల్యూ కూడా అయిపోతుంది. ఎనీథింగ్ ఈజ్ డివైడెడ్ బై 1 కాబట్టి సో మనకు అప్పుడు ఏమొస్తుంది? అడ్జాయింట్ వాల్యూనే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కూడా వస్తుంది. సో ఇలా అయితే కనుక మనం ప్రాబ్లమ్స్ అయితే కనుక సాల్వ్ చేస్తాము. సో ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అయితే కనుక్కోవడం ఇలా. సో ఇప్పుడు మీకు ఈ టాపిక్ నుంచి షార్ట్కట్ చూసుకుంటే కీ షార్ట్కట్స్ టు ఫైండింగ్ ద ఇన్వర్స్ చూసుకుంటే ఫస్ట్ ఏంది? ఫర్ 2/2 మ్యాట్రిక్స్ ద ఇన్వర్స్ కెన్ బి డైరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్ యాజ్. సో మనకు ఈ 2/2 మ్యాట్రిక్స్లో షార్ట్కట్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మీరు చూసి చూడగానే ఇట్లా ABCD అనే ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి 2/2కి. దానికి ఏ ఇన్వర్స్ ఏమవుతుందంటే డిటర్మినెంట్ కనుక్కునేది 1/AD - BC. ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ని అలాగే ఈ రెండాటిని టాప్ టు బాటమ్ వచ్చే డయాగనల్ని వచ్చి మీరు స్వాప్ చేసి ఏ ప్లస్లో డీని డి ప్లస్లో ఏ పెట్టేసి ఇలా బాటమ్ టు టాప్కి వెళ్ళే వాటిలో జస్ట్ మీరు మైనస్ యాడ్ చేశారంటే అప్పుడు మీకు డైరెక్ట్గా ఏ ఇన్వర్స్ అనేది అయితే కానీ వచ్చేస్తుంది. సో ఎప్పుడు ప్రొవైడెడ్ బై AD - BC ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో మనము ఇన్వర్స్ అనేది ఎప్పుడు కనుక్కుంటాం? మనకు డిటర్మినెంట్ వాల్యూ అనేది నాన్ జీరో అయినప్పుడే మనం అయితే కనుక డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడు మనకు ఇలా వస్తుంది. సో 2/2 మ్యాట్రిక్స్కి ఇలా సింపుల్గా అయితే కనుక్కుంటాం గైస్. ఫార్ములా ఏంది? ఏ ఇన్వర్స్కి 1/AD - BC చేసుకొని అలాగే డయాగనల్స్ వాల్యూస్ని వచ్చి స్వాప్ చేసుకుంటాము. ఈ బాటమ్ టు టాప్కి వెళ్ళే డయాగనల్స్ వాల్యూస్లో మనము -1తో అయితే కనుక మల్టిప్లై చేసుకుంటే మనకు సరిపోతుంది. సో లేదా మైనస్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో ఇలా అయితే కనుక మనం షార్ట్కట్గా అయితే కనుక సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ మీరు ఫైండ్ చేయాలి. ఇలా ఫైండ్ చేసేటప్పుడు మీరు కొన్ని టిప్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఏంటంటే ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. సో డెట్ వాల్యూ అనేది 0 అయిందంటే మనకు ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. దెన్ ద మ్యాట్రిక్స్ అనేది సింగులర్ అవుతుంది అండ్ ద ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ అడ్జాయింట్ చూసుకుంటే రిమెంబర్ దట్ ద అడ్జాయింట్స్ ఇన్వర్స్ ట్రాన్స్పోజింగ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో అంటే మనకు ఇచ్చిన మ్యాట్రిక్స్కి ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనము కోఫాక్టర్ కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తాము. విచ్ సమ్ టైమ్స్ ట్రిక్కీ బట్ ప్రాక్టికల్ ఇట్ విల్ మేక్ ఈజియర్.
సో ప్రాక్టీస్ విల్ మేక్స్ ఈజియర్. సో మనం ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తూ వచ్చామంటే మనకి ఏమవుతుంది, కోఫాక్టర్ కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి టకటక అని కోఫాక్టర్ కనుక్కొని దాన్ని జస్ట్ రివర్స్ చేసామంటే, ట్రాన్స్పోజ్ చేసామంటే మనకు అడ్జాయింట్ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో మీరైతే కనుక ఆల్వేస్ వెరిఫై చేసుకోండి మీరు ఇచ్చిన మ్యాట్రిక్స్ని, అలాగే ఈ ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని. అప్పుడు మీకు రెండు మల్టిప్లై చేసినప్పుడు మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది అంటే మీరు కనుక్కున్న ఇన్వర్స్ వాల్యూ అనేది కరెక్ట్ అని అర్థం. సో ఇదైతే కనుక మీరు ఈ స్టెప్స్ ఫాలో అయినారంటే మీరు ఈజీగా అయితేనే కరెక్ట్గానే చేస్తారు, మీకు ఆన్సర్ కూడా కరెక్ట్గానే వస్తుంది గైస్. సో ఈ టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి, అలాగే ఈ కీ షార్ట్ కట్స్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్గా ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో వాటిని అయితే కనుక సాల్వ్ చేద్దాం గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమడిగాడు, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, 2/2 ఇచ్చాడు. సో దీన్ని మీరు జస్ట్ 5 to 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేస్తారు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు AD - BC. సో AD - BC చేస్తే ఏమొస్తుంది, డిటర్మినెంట్ ఆఫ్ ఏ వస్తుంది. సో 4 × 6 - 7 × 2. సో 24 - 14 చేస్తే మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ 10 వచ్చింది. సో అదే ఏ ఇన్వర్స్ చూసుకుంటే ఏ ఇన్వర్స్కి ఎలా ఫార్ములా మనకు 1 డిటర్మినెంట్ ఆఫ్ ఏ, ఇక్కడ ఉన్న డయాగనల్స్ వాల్యూస్ని స్వాప్ చేసుకొని అదే బాటమ్ టు టాప్కి వెళ్ళే డయాగనల్స్ వాల్యూస్కి మనము మైనస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, సో మ్యాట్రిక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే 6, 4 ఈ రెండాట్లో మనం స్వాప్ చేసాము, -2 - 7 వస్తుంది. సో ఇదే మనకి ఎక్కడైతే కానీ వచ్చింది. సో 1/10తో చేసుకుంటే అప్పుడు మనకి ఇదైతే వస్తుంది. సో ఈ 1/10 అని ప్రతి దాంతో డివైడ్ చేసామంటే ఏమవుతుంది, 6/10 - 7/10 - 2/10 4/10 వస్తుంది. సో క్యాన్సిల్ చేసుకుంటే వీటి వాల్యూస్ ఎంత అవుతాయి మనకు, 0.6 - 0.7 - 0.2 - 0.4 అయితే వస్తుంది. సో ఇలా అయితే కనుక మనం 5 to 10 సెకండ్స్లో అయితే కనుక ఈజీగా అయితే కనుక ఇన్వర్స్ కనుక్కోవచ్చు. సో మీకు ఈ టాపిక్ అయితే కనుక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక ఈ టాపిక్లో అయితే కనుక క్వశ్చన్స్ అయితే చూస్తూనే ఉంటారు. సో మీరు ఇలా ఈజీగా అయితే కనుక ఫైండ్ అవుట్ చేసేది అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నాడు. సో ఈ మ్యాట్రిక్స్ 2, 3, 5, 4 ఇచ్చేసి దీనికి అడ్జాయింట్ కనుక్కోమన్నాడు. అడ్జాయింట్ అనేది ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ మైనస్ వాల్యూస్ కనుక్కొని నెక్స్ట్ ప్రతి ఒక్క దానికి కోఫాక్టర్స్ కనుక్కున్నామంటే అయిపోతుంది. సో మైనర్ ఆఫ్ A11 చూసుకుంటే దీనికి ఎలా వస్తుంది, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2, 3, 5, 4 కదా, ABCD. సో ఇప్పుడు మనం ఇచ్చిన దానికి మనకు మామూలుగా ఎలా వస్తుంది, సో ఈ రెండు వాల్యూస్ని మనము స్వాప్ చేసుకొని వీటికి మైనస్ పెట్టుకోవాలి, అదే మనకు ప్రాసెస్. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఈ ప్లేస్లోకి ఏమొస్తుంది, 4 వస్తుంది. సో 4 అనేది ఇక్కడ వస్తుంది, ఈ ప్లేస్లోకి వచ్చేసి 2 వస్తుంది. సో దీనికి వచ్చి -5, ఇది -3. సో అదే ఇక్కడైతే జరుగుతుంది. సో ఇలా సింపుల్గా అయితే కానీ మనం లాజిక్ పెట్టుకొని ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు guys. సో ఇప్పుడు మనం వీటికి కోఫాక్టర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో కోఫాక్టర్స్ చూసుకుంటే మనకు ఏమొచ్చాయి, సో 4. సో కోఫాక్టర్స్ అంటే ఏంది, I+J వాల్యూ, అది I+J వాల్యూ ఈవెన్ అయిందంటే మనకి ఏమొస్తుంది, ప్లస్తో మల్టిప్లై చేసుకోవాలి. సో అది ఆడ్ అయిందంటే మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండు ప్లస్ ఈవెన్, సో మనకి ఏముంది +4 ఉంటుంది. ఈ రెండు ఆడ్ కాబట్టి సో -× -5 అవుతుంది. సో ఇక్కడ 5 అయింది. నెక్స్ట్ దీనికి ఇది వచ్చి ఆడ్ కాబట్టి -3 × - సో 3 అవుతుంది. నెక్స్ట్ ఇది ఈవెన్ కాబట్టి ప్లస్ ఇంటూ అది, సో 2 అవుతుంది. సో మనకి వాల్యూస్ ఏమొచ్చాయి, ఇక్కడ చూసుకుంటే 4, 5, 3, 2 ఈ వాల్యూస్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలి, సో ఇది మనకు కోఫాక్టర్స్ యొక్క మ్యాట్రిక్స్. సో ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. సో ట్రాన్స్పోజ్ అంటే నెక్స్ట్ స్టెప్, సో రోస్ అన్నిటిని కాలంగా రాసుకుంటే అదే మనకు ట్రాన్స్పోజ్ అవుతుంది. 4, 5, 3, 2. సో మనకు ఇది ట్రాన్స్పోజ్డ్ మ్యాట్రిక్స్. సో ఇదే మనకు అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇలా మనం ఈజీగా అయితే కన్నా అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ని అయితే కన్నా ఫైండ్ అవుట్ చేస్తాము. సో మనం కోఫాక్టర్స్ కనుక్కొని కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ని జస్ట్ ట్రాన్స్పోజ్ చేసామంటే మనకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అయితే వస్తుంది. సో ఇలా అయితే కన్నా మనము ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో ఈ టాపిక్ అయితే కన్నా మీకు అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఈ టాపిక్ మీకు లెంతీగా ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే కన్నా ఈ సెట్లో అయితే కన్నా ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్స్ నుంచి అయితే కన్నా ఖచ్చితంగా అయితే మార్క్స్ ఉంటాయి. సో మీరు ఈ వీడియోని అయితే కన్నా మీకు అర్థం కాకపోతే మళ్ళీ అయినా చూసైనా కానీ మీరైతే కన్నా కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి గైస్. ఓకే గైస్, ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరైతే కన్నా ఇంకా ఏమైనా మీకు కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో అయితే కన్నా పెట్టండి, నేను అవి అయితే కన్నా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.